డిప్లొమా మ్యాథ్స్ ఎంఎంలో భాగంగా కాంపౌండ్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని బేసిక్స్ ఫార్ములాస్ మనం ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత 3 కాంపౌండ్ యాంగిల్స్, మనకి కాంపౌండ్ యాంగిల్స్ 3 ఉన్నప్పుడు ఏం చేస్తాం, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి మనకి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం, ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ వాట్, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని వచ్చింది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ ఒకటి మైనస్ కాస్ ఏ సైన్ బి. అదే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ వాట్, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఎందుకంటే కాస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తే మైనస్ వస్తాను, ప్రొడక్ట్ 2 సేమ్ రేషియోస్, కాస్ అయితే కాస్ట్ ఫస్ట్ అక్కడ సైన్ ఏ బిలో వల్ల వస్తుంది చెప్పాను. అదే సైన్లో 2 డిఫరెంట్ రేషియోస్, సైన్ కాస్ట్ వస్తాయి, ప్రొడక్ట్ వస్తుంది, సైన్ కాస్ట్ ప్రొడక్ట్ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ ఏ ప్లస్ బి ఉంటే ప్లస్ వస్తుంది, అక్కడ ఏ మైనస్ బి ఉంటే మైనస్ వస్తుంది మధ్యలో చెప్పాను. కాస్ వచ్చేటప్పటికి కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు సైన్, ఏం చెప్తున్నాను నేను ఇక్కడ, ఏ ప్లస్ బి మనం ఏ ప్లస్ బిని కంప్లీట్గా ఒక టర్మ్గా ఎదురు చేసుకుందాం. ఏ ప్లస్ బి అనేది ఒక ఏ అనే దానికి తీసుకుందాం. అలాగే సి అనే దాన్ని మనం ఒక సెపరేట్గా తీసుకుందాం. సి అనే దాన్ని మనం ఒక సెపరేట్ తీసుకుందాం. ఏ ప్లస్ బి అనే దాన్ని ఒక సెపరేట్గా తీసుకుందాం. సి సెపరేట్, ఓకేనా? అప్పుడు మనకేమవుతుంది, ఏ ప్లస్ బి ఒకటి సి ఒకటి అయితే మనం ఏం చేసుకుంటాం, ఆ రెండు కలిపి ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. దానికోసం ఏ ప్లస్ బి అనగా ఒకటిగా, సి వేరే టర్మ్గా తీసుకొని ఎజిన్ తీసుకొని మనం సింప్లిఫై చేస్తాం. ఇక్కడ అల్టిమేట్ ఏమేంటంటే సింప్లిఫికేషన్. కాబట్టి సైన్ ఆఫ్ దీని ఏమైనా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ సి. ఓకే, ఏం లేదు సార్, దీన్ని ఏ ప్లస్ బి అంతా ఒక టర్మ్గా తీసుకున్నాను, నేను సి బిగా తీసుకున్నాను, దీన్ని ఏగా తీసుకుంటే ఇది తీసుకుంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. అగైన్ ఒకటి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఉన్నది అనుకోండి, అప్పుడే చేస్తాం సేమ్ ఫార్ములా సేమ్ ప్రొసీజర్. ఏ ప్లస్ బి అనగా ఒక ఏగా తీసుకుంటాం, సి ప్లస్ డిని బిగా తీసుకుంటాం. అలా సెపరేట్ చేసి 4 యాంగిల్స్ని కూడా మనం ఈ విధంగా క్లిక్ చేస్తే మనం అగైన్ ఒరిజినల్ ప్రొసీజర్ ఏదైతే బేసిక్ ఫార్ములా నేర్చుకున్నామో లాస్ట్ క్లాస్లో దాన్ని అప్లై చేస్తాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ వాట్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ మళ్ళా సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి, మళ్ళీ అప్లై చేస్తాము. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇంటూ కాస్ సిని యాజ్ యూజువల్గా రాసేస్తాం దాన్ని. తర్వాత కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏం చెప్పాను, కాస్ ఏ కాస్ బి రెండు సేమ్ రేషియోస్ ప్రొడక్ట్ ఉంటుంది. తర్వాత సైన్లో 2 ఉంటాయి, సైన్ ఏ సైన్ బి. ఎందుకు మైనస్, ఎందుకు నేను చెప్పాను, ప్లస్ ఉంటే ఏ ప్లస్ బి ఉంటే మైనస్ వస్తుంది, అది ఏ మైనస్ బి ఉంటే ఇక్కడ మధ్యలో ప్లస్ వస్తుంది, ఇంటూ సైన్ సి. ఇంకేముంది, ఇక ఆల్రెడీ అంత అయిపోయింది కదా. దీన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేసేయండి. సైన్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి ప్లస్ ఇదే ఉంది సైన్ బి తీసుకురా నెక్స్ట్ సైన్ బి ఇంటూ కాస్ సి ఇంటూ మల్టిప్లై చేస్తున్నాం కాస్ ఏ. ఇక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ సైన్ సి వస్తుందా ముందు, నేను మల్టిప్లై చేస్తే దీన్ని కాస్ ఏ కాస్ బి సైన్ సి. అప్పుడు సైన్ సి ముందు రాసుకున్నాను నేను, సైన్ సి ఇంటూ తర్వాత కాస్ సి ఇంటూ నెక్స్ట్ అలా రాసుకున్న పర్లేదు మల్టిప్లికేషన్. అండ్ ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఏ సైన్ బి సైన్ సి, సైన్ ఏ సైన్ బి సైన్ సి. ఇది సింప్లిఫికేషన్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని ఈ విధంగా సైన్ ఏ ఇంటూ కాస్ బి కాస్ సి ప్లస్ సైన్ బి ఇంటూ కాస్ సి కాస్ ఏ. చూడండి, ఏతో సైన్ ఏ వస్తే తర్వాత వచ్చే కాస్ బి కాస్ సి, ఏ తర్వాత ఆటోమేటిక్గా బీసీ రావాలి. కానీ ఆ రెండు ఏమొచ్చి కాస్ బి కాస్ సి. సైన్ బి వచ్చిందా, ఆ తర్వాత ఏమైనా రావాలి, బి తర్వాత సి రావాలి. కాబట్టి కాస్ సి, సి తర్వాత ఏమైనా బ్యాక్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో
ఏబిసి సి తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏ కదా అందులో కాస్ ఏ ప్లస్ సైన్ సి వచ్చింది సైన్ సి తర్వాత మళ్ళీ కాస్ ఏ కాస్ బి సి తర్వాత కాస్ ఏ కాస్ ఏ తర్వాత మూడింటి యొక్క ప్రొడక్ట్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఇంటూ సైన్ సి ఓకేనా ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అదే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా సేమ్గా మనం డెరైవ్ చేసుకుంటాము దాన్ని ఏ విధంగా వస్తుందంటే అక్కడ మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే కాస్లో కాస్ ఏ ఇంటూ కాస్ బి ఇంటూ కాస్ సి మైనస్ కాస్ ఏతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ కాస్లో కాబట్టి కాస్ ఏ ఇంటూ తర్వాత ఏం రావాలి రెండు సైన్ టర్మ్స్ రావాలి కాబట్టి సైన్ బి ఇంటూ సైన్ సి తర్వాత కాస్ బి వస్తుంది కాస్ బి వస్తే తర్వాత ఏం రావాలి సైన్ సి రావాలి నెక్స్ట్ సైన్ సి తర్వాత సైన్ ఏ తర్వాత కాస్ సి వస్తే ఏమవుతుంది సైన్ ఏ ఇంటూ సైన్ బి ఓకే ఇది కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా ఓకే దీనికి ఈ విధంగా మనం దాన్ని చూసి రాసాము కానీ దీని మీద ఈ విధంగానే సైన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఒక టర్మ్గా తీసుకొని సి ఒకటి తీసుకొని సింప్లిఫై చేస్తే దీని మాదిరిగా ఈ విధంగా వస్తుంది అది మీకు స్టాండర్డ్ వాల్యూ చెప్పడం జరిగింది అలాగే సింప్లిఫికేషన్లో tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా మనం ఒకసారి రాసేసుకున్నాం దీంట్లో నుంచి tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు tan ఏ ప్లస్ మనకి ఏంటి తెలిసింది tan ఏ ప్లస్ బి ఇప్పుడు tan ఏ ప్లస్ tan బి ఇక్కడ tan ఏ ప్లస్ tan బి ప్లస్ tan సి మైనస్ tan ఏ ఇంటూ tan b ఇంటూ tan c by 1 మైనస్ 2 టర్మ్స్ అట్ టైం తీసుకుంటే సరిపోతుంది 1 మైనస్ tan a tan b ఇంటూ tan b tan c మైనస్ tan c tan a అంతే ఇదేంటి tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు tan a ప్లస్ tan b ప్లస్ tan c మైనస్ 3 టర్మ్స్ tan a ఇంటూ tan b tan c బై 1 మైనస్ 2 అట్ టైం tan a tan b tan b tan c తర్వాత tan c tan a 2 టర్మ్స్ అట్ టైం తీసుకొని మైనస్ చేస్తూ 1తో ఈ మిగతాన్ని కూడా సబ్ట్రాక్ట్ చేసేస్తాం ఓకేనా అండ్ ఇదే మాదిరిగా మనం ఇది డెరైవ్ చేయగా సేమ్ tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ c అని పెట్టుకుంటే ఏ ప్లస్ బి అనగా ఒక ఏ గాను ఇది సిగా అది సిని బిగా తీసుకుంటే tan ఆఫ్ ఏ ప్లస్ బి tan ఆఫ్ ఏ ప్లస్ బి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఆ విధంగా సింప్లిఫై చేస్తే ఈ ఫామ్ ఫైనల్ వస్తుందని చెప్తున్నాను నేను అంతే దాన్ని మీకు చేయాలని మీరు చేయండి ఒకసారి మీకు గుర్తుంచుకోండి నెక్స్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి చూడాలి కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు కాట్ ఏ cot b cot c minus cot a cot b cot 4 minus cot a minus cot b minus cot c by cot a cot b plus cot b అక్కడ మైనస్ లో లేదా tan లెక్క cot b cot c plus cot c cot a మైనస్ 1 ఓకే ఇది మనకి cot ఆఫ్ a ప్లస్ b ప్లస్ c సింప్లిఫికేషన్ ఫామ్ వస్తుంది దీన్ని కూడా cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములానే వాడి చేస్తాము ఓకే ఇవి మీరు హోంవర్క్ చేయండి నెక్స్ట్ sin 15 is equal to వాల్యూస్ కొంచెం మనం కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ తెలుసుకున్నాం ఆల్రెడీ మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పడం జరిగింది మీకు ట్రిగ్నోమెట్రిక్ క్లాస్ ఎంత కూడా నేర్చుకున్నారో 0 degrees 30 degrees 45 degrees 60 degrees as well as 90 degrees ఈ స్టాండర్డ్ వాల్యూస్ మనకి ఆల్రెడీ వచ్చాయి దీంతో పాటు ఇక్కడ మనకి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ మనం నేర్చుకోవాల్సి అదేంటంటే 15 degrees sin 15 degrees కానీ cos 15 కానీ tan 15 కానీ ఇవి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ అలాగే sin 18 cos 18 కూడా సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో మనకు వస్తాయి
sin 15 వచ్చేటప్పటికి చూడండి sin 15 మన వాల్యూ కావాలి. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ కాంపౌండ్ యాంగిల్స్ లో ఒక ఫార్ములా ఏమవుతుంది? sin of a plus b sin of a minus b cos of a plus b cos of a minus b. ఇప్పుడు 15 డిగ్రీస్ ని ఆ ఫార్మాట్ లో a plus b a minus b ఫార్మాట్ లో రాసుకుంటే ఏ విధంగా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 15 డిగ్రీస్ ని నేను 45 మైనస్ 30 డిగ్రీస్ గా రాస్తాను, లేదా 15 డిగ్రీస్ నే 60 మైనస్ 45 డిగ్రీస్ గా రాస్తాను. ఎందుకు? 45 నుంచి 30 తీసినా 15 వస్తుంది, 60 నుంచి 45 తీసినా 15 వస్తుంది. కానీ ఇలా ఎందుకు రాస్తాను అంటే ఈ 15 డిగ్రీల వాల్యూ మనకు కావాలి sin 15 మనకు తెలియదు. కానీ ఇక్కడ 45 sin 45 కానీ cos 45 కానీ మనకు తెలుసు స్టాండర్డ్ వాల్యూ, 30 డిగ్రీస్ వాల్యూస్ తెలుసు, 60 డిగ్రీస్ వాల్యూ తెలుసు, 45 డిగ్రీస్ వాల్యూ తెలుసు. కాబట్టి sin 15 మనం ఏ విధంగా రాసామంటే sin 45 మైనస్ 30 ఏదో ఒకటి తీసుకొని చేయండి. ఈ రెండింటిలో ఏది తీసినా పర్లేదు, ఫార్మేట్ ఏదైనా 15 డిగ్రీస్ వస్తుంది కాబట్టి. బట్ నేను sin 45 మైనస్ 30 ఏదో దాన్ని ఎడాప్ట్ చేసుకుంటాను. cos 15 కూడా ఇదే, tan 15 కూడా ఇదే. ఓకే, sin 45 మైనస్ 30 తీసుకున్నప్పుడు ఏమైంది? sin a మైనస్ b వచ్చిందా? అప్పుడు మనం sin a మైనస్ b is equal to what? We know very well. sin a cos b. Okay, sin a cos b minus cos a sin b. Okay, sin a minus b equals sin a cos b minus cos a sin b వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు నేను let a equal to 45 degrees and b equal to 30 degrees అని తీసుకుంటే ఏమవుతుంది? sin a minus cos b కదా, ఇది sin a minus sin of a minus b కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? sin of 45 minus 30 ని ఏ విధంగా రాసుకోవచ్చు? sin of 45 minus 30 ని sin a minus b is equal to sin a అంతా sin 45 into cos 30 minus cos 45 into sin 30 గా రాసుకోవచ్చా? yes, sin a minus b. This is sin 45 equal to what? 1 by root 2. Cos 30 equal to what? root 3 by 2. మన cos 45 అంటే sin 45 cos 45 1 by root a మనం చూసుకోవాలి. sin 30 అంతా 1 by 2. ఇక్కడ చూడండి 2 root 2 అనేది root 2 into 2 2 root 2 root 2 into 2 root 2 LCM తీసినప్పుడు 2 root 2 అనేది డినామినేటర్ వచ్చింది. ఇక్కడ 2 root 2 root క్యాన్సిల్ అయితే పైన ఉంది root 3 ఉంది, ఈ కింద ఇక్కడ 2 root 2 క్యాన్సిల్ 1 ఉంది. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? sin of 45 minus 30 is what? sin 15 కదా. sin 15 equal to root 3 minus 1 by root 3 కదా, root 3 minus 1 by 2 root 2 అనేది మనకు వచ్చిన స్టాండర్డ్ వాల్యూ sin 15. ఇక్కడ sin 15 నేను ఇంకొక వాల్యూ కూడా దీన్ని అన్వయించేస్తున్నాను. ఎలాగంటే sin 15 మనం ఎలా రాసుకోవచ్చు కదా? sin of 90 minus 75 గా రాసుకోవచ్చు కదా. sin of 90 minus 75 ఎంత? 90 నుంచి 75 తీస్తే 15 కదా. అప్పుడు sin of 90 minus 75 is what? sin of 90 minus theta ఫార్మ్ కదా. sin of 90 minus theta equal to what? sin theta. Since sin of 90 minus theta ఏంటి? ఫస్ట్ క్వాడ్రంట్ 90 minus theta sin theta కదా. అప్పుడు sin of 90 minus 75 is what? sin 75. కాబట్టి this is equal to sin 15 is equal to sin 75 కూడా నేను తీసుకుంటున్నాను. ఇది స్టాండర్డ్ వాల్యూ. ఓకే, sin 15 is equal to root 3 minus 1 by 2 root 2. ఆ sin 75 వాల్యూ అడిగినా సరే ఇదే ప్రాసెస్. ఆల్రెడీ మీకు చెప్పాను 75 డిగ్రీస్ అడిగినప్పుడు ఏం చేస్తారు? sin 75 అయినా sin 15 అయినా ఒకటే వాల్యూ. ఓకే, నెక్స్ట్ cos 15 తీసుకుంటాం. another standard value cos 15 degrees equal to cos of 15 ఎలా రాయించాలని ఎప్పుడు చెప్తాను? 45 minus 30. దీనికి అంత ఎక్స్ప్లెయిన్ అవసరం లేదనుకుంటాను. సో cos a minus b is equal to cos of a minus b equal to మనకు తెలుసు cos a cos b cos b plus sin a sin b. ఓకే, this is equal to let a equal to what? మనకు తెలుసు a equal to 45 degrees
b ఈక్వల్ టు 30 degrees తీసుకుంటే కాస్ ఆఫ్ 45 మైనస్ 30 is what? కాస్ ఏ అంటే కాస్ 45 ఇంటూ కాస్ 30 ప్లస్ సైన్ 45 ఇంటూ సైన్ 30గా తీసుకొచ్చా. దిస్ ఈక్వల్ వాట్? కాస్ 45 అంటే ఎంత? 1/√3 అని చెప్పాలంటే ఇది కాస్ 30 ఎంత? √3/2 ప్లస్ సైన్ 45 1/√2 సైన్ 30 1/2. ఎన్ని స్టాండర్డ్ వాల్యూ మీరు ఫస్ట్ క్లాస్లో తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. సో డినామినేటర్ ఎల్సిఎం తీస్తే 2√2 √3 ప్లస్ 1 వచ్చింది. ఏంటిది? కాస్ 15 ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ 1/2 ఇస్ ద స్టాండర్డ్ వాల్యూ. నేను కాస్ 15 ఇంకొక విధంగా రాసుకోవచ్చు. ఇందాక కాస్ 15 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 75 గా రాశాను. కాస్ ఆఫ్ 90 మైనస్ θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. కాస్ ఆఫ్ 90 మైనస్ θ ఈక్వల్ వాట్? కాస్ θ అని చెప్పారా? సో కాస్ θ అని చెప్తే కాస్ 90 మైనస్ 75 ఎంత? సైన్ కాస్ 90 మైనస్ θ ఈక్వల్ వాట్? సైన్ θ. కాస్ 90 మైనస్ θ ఈక్వల్ వాట్? కాస్ 90 లో ఉంటే సైన్ θ. ఓకేనా? నాకు చెప్పింది నేను రాంగ్ వచ్చిందా? సరే కాస్ 90 మైనస్ θ ఈక్వల్ వాట్? సైన్ θ కాబట్టి సైన్ 75. సో కాస్ 15 ఇస్ నథింగ్ బట్ సైన్ 75 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? కాస్ 15 ఇస్ నథింగ్ బట్ సైన్ 75 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, కాస్ 15 అయినా సైన్ 75. అలాగే సైన్ 15 అంటే ఏం చెప్పాను? సైన్ 15 ఇస్ నథింగ్ బట్ సైన్ ఆఫ్ 90 మైనస్ 75. సైన్ 15 ఉంటాయి చెప్పాను కదా ఆల్రెడీ. ఎలాగా సైన్ ఆఫ్ 90 మైనస్ 75 రాసుకుంటాను కదా. అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు వాట్? సైన్ ఆఫ్ 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు సైన్ కాస్ θ. కాబట్టి ఏంటిది? కాస్ 75 అంటే సైన్ 15 ఈజ్ ఈక్వల్ టు కాస్ 75 అండ్ సైన్ 75 ఈజ్ ఈక్వల్ టు కాస్ 15 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ సేమ్ అని చెప్తున్నాం. √3 ప్లస్ 1/2 కాస్ 15 సైన్ 15 √3 మైనస్ 1/2 సైన్ 15 ఇస్ నథింగ్ బట్ కాస్ 75 ఈక్వల్. కాస్ 15 ఇస్ ఈక్వల్ టు సైన్ 75 కి ఈక్వల్ అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మనకి అనదర్ ప్రాబ్లం వాల్యూ tan 75 tan 15 తీసుకుంటున్నాను నేను. tan 15 ఎందుకంటే 3 మార్క్స్ క్వశ్చన్స్ మీకు వస్తున్నాయి ఇందులో నుంచి. దానికోసం ఎంత క్లియర్గా చెప్పడం. tan 15 ఈక్వల్ మనం ఏం చేస్తున్నాం? tan 45 మైనస్ 30 మళ్ళీ 60 మైనస్ 45 కూడా రాసుకోవచ్చు. ఇక tan ఆఫ్ a మైనస్ b కూడా మనకు తెలుసు. tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b అంటున్నాను. 1 ప్లస్ tan a ఇంటూ tan b అంటే tan a ఎంత? a ఈక్వల్ టు a ఈక్వల్ 45 అండ్ b ఈక్వల్ 30 అయితే tan 45 కదా. tan 45 మైనస్ tan 30 బై 1 ప్లస్ tan 45 ఇంటూ tan 30 గా రాసుకుంటే మనకున్న వాల్యూ ఏముందో చూడండి ఒకసారి. tan 40 ఎంత? 1 మైనస్ tan 30 ఎంత? 1/√3 బై 1 ప్లస్ 1 ఇంటూ 1/√3. దిస్ ఈక్వల్ టు వాట్? 1 ఇంటూ √3 ఎంత? √3 మైనస్ 1 బై కిందనే √3 ఇంటూ 1 √3 ప్లస్ 1. ఇది tan 15 గా మనం tan 45 మైనస్ 30 ఇస్ వాట్? a మైనస్ b tan 45 మైనస్ 30 దిస్ ఈక్వల్ టు tan 15. ఓకే, ఈ tan 15 వాల్యూ ఇదైతే √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1 గా తీసుకోవచ్చు. అయితే ఇంకా మనం సింప్లిఫై చేస్తే చేయొచ్చు దీన్ని. ఎలాగా? √3 మైనస్ 1 a మైనస్ b బై a ప్లస్ b ఉంది. దీన్ని a మైనస్ a ప్లస్ b చేత డినామినేటర్ చేత రాషనలైజ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం సింప్లిఫై చేస్తాం కదా, రాషనలైజ్ చేసుకోవచ్చు. ప్రకారం √3 ప్లస్ 1 అంటే దీనికి అపోజిట్ √3 మైనస్ 1 √3 మైనస్ 1 చేత బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని లవాన్ని హారాన్ని మనం మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ చేత ఏది దీనికి ఆపోజిట్ లో ఉండాలి.
సైన్ ఆపోజిట్ ఉండాలి, ఎందుకంటే ఇది ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, √3 - 1 అంటే √3 - 1 అంటే దిస్ ఈక్వల్ టు √3 - 1 హోల్ స్క్వేర్ నా. ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ రాసుకోండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వి నో వెరీ వెల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కావాలి సైన్లో రాస్తుంది, ఓకేనా. సీన్ పెట్టి ఇక్కడ ఏమవుతుంది √3 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ √3 - 1 హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2√3 బై √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 3 - 1 గా మనం తీసుకోవచ్చు, ఓకేనా. ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలా చూడండి ఏమవుతుంది √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ కి పోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది దిస్ ఈక్వల్ టు 3 + 1 మైనస్ 2√3 బై 3 - 1 అంతా 2 దిస్ ఈక్వల్ టు 4 మైనస్ 2√3 బై 2 అంటే 4/2 మైనస్ 2√3 బై 2. ఈ 2 కి 2 కి ఈ 2 లేకపోతే 2 మైనస్ √3 ఇస్ ఈక్వల్ టు tan 15. tan 15 ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ √3 కూడా మనం రాసుకోవచ్చు, లేదా √3 - 1 √3 + 1 కూడా రాసుకోవచ్చు. సమ్ టైమ్స్ దే మైట్ బి ఆస్కింగ్. ఇప్పుడు tan 15 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, tan 15 ఈక్వల్ టు tan ఆఫ్ 90 - 75 అంటే tan ఆఫ్ 90 - θ ఇస్ వాట్ cos 75 కూడా రాసుకోవచ్చు, ఓకేనా. tan ఆఫ్ 90 - 75 ఇక్కడ cot 15 కావాలనుకోండి 2 + √3 వస్తుంది. దీని కూడా సేమ్ ప్రొసీజర్, cot 15 కూడా cot ఆఫ్ a మైనస్ b ఫార్మాట్ లో రాసుకున్నట్లయితే 2 + √3 cot 15 వస్తుంది. cot 15 ఇస్ నథింగ్ బట్ tan 75 కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. ఇది cot 75 కి tan 15 ఈక్వల్ అయింది. ఇది tan ఆఫ్ 90 - 75 ఈక్వల్ టు tan ఆఫ్ 90 - θ ఇస్ ఈక్వల్ టు అంటే tan ఆఫ్ 90 - θ ఇస్ ఈక్వల్ టు ఇది మనకి తెలిసిన మనకి cot θ. sin ఆఫ్ 90 - θ సైన్ కానీ కాస్ కానీ ఏదైనా కూడా ఆడ్ యాంగిల్ మైనస్ θ వచ్చిందంటే ఖచ్చితంగా అది సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, tan కాస్త కాట్ అవుతుంది, కాట్ కాస్త tan అవుతుంది. అది 180 ఈ విధంగా వచ్చింది అనుకోండి 180 - θ కానీ 180 + θ కానీ 360 కానీ ఆడ్ వచ్చినప్పుడు సైన్ గానే ఉంటుంది, కాస్ కానీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది మీకు చెప్పడం జరిగింది క్లాస్లోను, ఓకేనా. ఇక్కడ ఇంతవరకు బేసిక్ యాంగిల్స్ మన క్లాస్లో ఫుల్ ప్లెజ్డ్గా మనం డిప్లొమా మ్యాథ్స్ M1 యాజ్ వెల్ యాజ్ M2 క్లాస్ సంబంధించి దసరా సందర్భంగా మనం ఓన్లీ డిప్లొమా మ్యాథ్స్ M1 ని 249 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. అలాగే M2ని 199 రూపీస్కి. ఇది రాబోయే అక్టోబర్ 24 నుంచి జరిగే సప్లిమెంటరీ C16 C20 ప్లస్ రెగ్యులర్గా మనకి C23 వాళ్ళకి జరిగే నవంబర్ 15 C23 వాళ్ళకి జరిగే ఎగ్జామ్స్కి అందరికి ఎలిజిబుల్. అలాగే మార్చ్ 2026లో జరగబోయే ఫైనల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఈ కోర్సు మీకు వ్యాలిడిటీ ఉండే విధంగా మన యాప్లో దరాస్ అకాడమీ యాప్ నుంచి ఆఫర్ చేస్తున్నాం. విత్ 7 months వ్యాలిడిటీ, ఎన్నిసార్లు మీరు వినవచ్చు. జస్ట్ 249 రూపీస్ మ్యాథ్స్ M1, ఓకేనా. కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 9392101456 9392101456 నెంబర్ కాంటాక్ట్ చేయండి. దరాస్ అకాడమీ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.